హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది వాయనాడ్ డే 2 వ్లాగ్. సో డే 2 వ్లాగ్కి ఆల్రెడీ పార్ట్ 1 వీడియో నేను ఛానల్లో అప్లోడ్ చేశాను. సో అది కేరళ ట్రైబల్ విలేజ్ గురించి. సో మీరు కనుక ఆ వీడియో మిస్ అయినట్లయితే ఇక్కడ ఐ బటన్లో లింక్ పెడతాను, చూడండి. సో ఇప్పుడు మేము ప్రజెంట్ బనాసుర సాగర్ డ్యామ్ చూడటానికి వెళ్తున్నాము. సో అది ఇండియాలోని లార్జెస్ట్ డ్యామ్ ఫ్రెండ్స్. సో వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఆన్ ది వేలో సీనరీస్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వ్యూ చూడండి, చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి డ్యామ్ ఇంకా మాకు 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఈ వాటర్ మొత్తం డ్యామ్ నుంచి వస్తున్నది. అండ్ లైవ్లో ఈ లొకేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ లాగా ఉంది, చూడటానికి ఈ లొకేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము డ్యామ్ ఎంట్రీ గేట్ దగ్గర ఉన్నాము. సో దీనికి రైట్ సైడ్లో మీరు చూసినట్లయితే టికెట్ కౌంటర్ ఉంటుంది. సో డ్యామ్ 5:15 క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మీరు దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. మీరు చూస్తున్న ఈ డ్యామ్ ఇండియాలోనే లార్జెస్ట్ డ్యామ్ అండ్ ఏషియాలో సెకండ్ లార్జెస్ట్ ఎర్తన్ డ్యామ్ ఫ్రెండ్స్. సో ఎర్తన్ డ్యామ్ అంటే ఏదైతే సహజంగా దొరికే రాళ్ళు, మట్టి వాటిని యూస్ చేసి ఈ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ కోసం కాంక్రీట్ అయితే తక్కువ వాడతారు ఫ్రెండ్స్. ఇక్కడ కనపడుతున్న స్టెప్స్ యూస్ చేసి మనం పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఎవరైతే ఎక్కలేరో వాళ్ళ కోసం వ్యాన్ ఫెసిలిటీ ఉంది. సో వ్యాన్ వాళ్ళని డైరెక్ట్గా డ్యామ్ పైకి తీసుకెళ్తుంది. డ్యామ్ నుంచి కిందకు వచ్చాక ఇక్కడ కిడ్స్ యాక్టివిటీ ఏరియా ఉంది. సో అక్కడే ఐ లవ్ వాయనాడ్ బోర్డు ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు ఫ్రెండ్స్. డ్యూ టు రెయిన్ మమ్మల్ని డ్యామ్ మీద నుంచి డ్యామ్ గేట్స్ చూడటానికి అలో చేయలేదు ఫ్రెండ్స్. సో ఈ వ్యూ అయితే రోడ్డు మీద నుంచి కనిపిస్తుంది, చూడండి చాలా బాగుంది.
ఇప్పుడు మేము టీ మ్యూజియం దగ్గర ఉన్నాము. టైం 6:30 అవుతుంది. సో డ్యూ టు రెయిన్ మేము ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో ఇది క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ టీ మ్యూజియంలో టీ పౌడర్ ఎలా తయారు చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఇది కన్ఫామ్గా మీరు విజిట్ చేయండి. మీరు వాయనాడ్లో ఏదైనా ప్లేస్కి వెళ్ళేటప్పుడు టైమింగ్స్ చూసి వెళ్ళండి. సో మ్యాక్స్ 5:30కే క్లోజ్ అయిపోతాయి అన్నీ. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ Day 3 vlog.